మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ మరి ఈ దినాన మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్య భాగం దేవుని రాజ్యము అనేటువంటి అంశంపై మనం మాట్లాడుకోబోతుంటున్నాము. మరి యేసు ప్రభు తన యొక్క సేవ ఆరంభ దినాల్లో మరి యేసు ప్రభు మార్కు స్వార్త 1వ అధ్యాయం 15వ వచనం ద్వారా ఒక చక్కని మాట చెప్పడం జరిగింది. మార్కు స్వార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మరి చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. ప్రేమామయుడ యేసురాజా నీ స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగం చేత మా హృదయాలతో మాట్లాడి మాకు కావలసినటువంటి సందేశాన్ని ఇచ్చి ప్రభు తండ్రి, మరి నువ్వు కోరుకున్న విధంగా మాకు మార్పు కలిగించి ప్రభువా నువ్వు మహిమ పొందులాగున మమ్మల్ని నీ యొక్క మరింత లోతైన ఆత్మీయ జీవితంలో నడిపించమని కోరుతూ మాకు దీవెనలు కూడా నానాటికి దయచేస్తూ మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని కనుక మనం బాగా పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి రాజ్యం అనేటువంటిది ఆయన ఏ రాజ్యం గురించి చెప్పడం జరిగింది. చాలాసార్లు యేసు ప్రభు చెప్పినటువంటి రాజ్యం గురించి కొందరు కలవరపడ్డారు. యేసు ప్రభు వాస్తవంగా చూసినట్టయితే ఆయన చెప్పిన రాజ్యం విషయంగా ఎవరు కూడా కలవరపడడానికి వీల్లేదు. చూడండి, యేసు ప్రభు అంటే రాజులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడని చెప్పి తూర్పు జ్ఞానులు పోయి హేరోదు దగ్గర తెలుసుకొనుటకు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు కలవరపడ్డాడని చెప్పి మనం గ్రహిస్తాము. అయితే మరి అతడు కలవరపడడానికి గల ముఖ్య కారణం బహుశా అతని యొక్క రాజరీకము ఏదైతే పదవి ఉండి ఉన్నదో ఆ పదవి గండం తనకు ఎదురవుతుందేమో అని చెప్పి, ఒకవేళ ఈ పుట్టినటువంటి రాజు తాను కూర్చొని ఉన్న రాజ్యము లేదా రాజసింహాసనం లాగేసుకొని తాను పరిపాలన చేస్తాడేమో అని చెప్పి భావించి ఉండవచ్చును. అంతేకాకుండా ఒకసారి పిలాతు కూడా యేసు ప్రభువును యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే యోహాను సువార్త 18వ అధ్యాయంలో మరి అడగడం జరిగింది. ఏమని అడగడం జరిగింది అని అంటే 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా యేసు, నీవన్నట్టు నేను రాజుని అని అన్నాడు. మరి ఇంకా కిందికి చదివినట్టయితే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్టయితే నువ్వు రాజువా అని చెప్పి ఒక గవర్నర్గా ఉంటున్నటువంటి ఈ యొక్క పిలాతు యేసు ప్రభు దినాలలో అడిగినప్పుడు మరి తాను ఏం చెప్పాడు అంటే, నేను రాజునే, అంటే నువ్వు అన్నట్టే అని చెబుతుంటున్నాడు అన్నమాట. అంటే వారికి ఒక రకంగా ఇది వారి యొక్క ఆశలకు ఆశయాలకు గొడ్డలి పెట్టుగా తోచింది. ఎందుకనంటే వారు ఒక పదవిలో ఉంటున్నారు, వారు ఒక రాజు కింద ఉంటున్నారు, వారికంటూ ఒక రాజ్యము, రాజ్యాధికారము, వారి కింద సైన్యము, మంత్రులు, వారికంటూ ఒక విధి విధానాలు, న్యాయ వ్యవస్థ అంతా కూడా వారి వద్ద ఉండి ఉన్నది. అయితే మరి ఇతడు మాకు వ్యతిరేకమైనటువంటి ఏదైనా రాజ్యం స్థాపించి మాకు ఏదైనా
హాని తలపెడతాడేమో అని చెప్పి వారు భావించారు. దేవుని బిడ్డలారా, కానీ వాస్తవంగా చూసినట్టయితే యేసు ప్రభు తాను చెప్పినటువంటి రాజ్యము అది మరి ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పి మరి ఇదే మనము 18వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము తనది కాదట. చూడండి 36వ వచనం, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభు యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్తుంటున్నాడు. మరి ఈ లోక సంబంధమైనది కానప్పుడు ఆయనను పట్టుకొని యూదులు కానీ రోమీలు కానీ ఆయన పట్టుకొని సిలువ వేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, ఆయనను దండించవలసిన అవసరం ఏమొచ్చింది అంటే వారు కన్ఫ్యూజ్గా ఉన్నారన్నమాట. వాస్తవంగా యేసు ప్రభు యొక్క బోధనలు, యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశము, యేసు ప్రభు ఆయన ఏం చేయనై ఉన్నాడో అన్న ఆయన తలంపులు వారు క్యాచ్ చేయలేకపోయారు, లేకపోతే తెలుసుకోలేకపోయారు. కనుకనే యేసు ప్రభు తమకు తమ యొక్క రాజరీకానికి ఏడ అంతరాయం కలిగిస్తాడో, లేకపోతే తమ రాజ్యము లేకపోతే అధికారం ఎలా లాగేసుకుంటాడో అని చెప్పి భయపడ్డారు అన్నమాట. అందుకోసము మరి యూదులు కూడా తనను పట్టుకొని మరి ఆ యొక్క రోమియోలకు అప్పగించి యేసు ప్రభువును సిలువ వేయడానికి కారణమయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవంగా చూసినట్టయితే యూదులు కూడా కొన్ని రకాలైనటువంటి అభ్యంతరాలు ఉండి ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉంటుండగా నేను అబ్రహాం కంటే ముందున్నవాడని అని చెప్పాడు. ఈ యెరూషలేము అనేటువంటి మందిరాన్ని మరి పడదోసి 3 రోజులు కడతానన్నాడు. అది కూడా ఒక మర్మగర్భంగా చెప్పినటువంటి మాట. యెరూషలేమును కాదు ఉద్దేశించి అని చెప్పింది తన యొక్క దేహం అనే మందిరాన్ని. ఎందుకంటే యెరూషలేము అనేటువంటిది మందిరం కదా, యెరూషలేము మందిరం ఉన్నది కదా, ఆ మందిరం ఏదైతే ఉన్నదో ఆ మందిరాన్ని పోలుస్తూ తన యొక్క దేహమును, తన దేహమును మందిరంతో పోలుస్తూ మరి ఆయన 3 రోజుల్లో కట్టబడును లేకపోతే లేపబడును అన్నట్టుగా చెప్పాడు. అక్కడ చూసినట్టయితే పడగొట్టి నిలబెట్టబడును అని చెప్పాడు. అంటే ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి మాట ఏంటిదని అంటే దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఈ లోక సంబంధమైన విధంగా, ఆయన ఈ లోక సంబంధమైనటువంటి స్పృహతో చెప్పలేదు. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఒక రాజ్యం ఉన్నది, అది పరసంబంధమైనది అని చెప్పి ప్రజలకు ఆత్మ సంబంధమైనటువంటి స్పృహలో చెప్పాడన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి వాస్తవంగా చూసినట్టయితే యేసు ప్రభు తాను మరి ఆయన స్థాపించబో రాజ్యము ఎక్కడున్నది, ఆయన రాజ్యం సమీపముగా ఉన్నది, ఆ రాజ్యం మీ మధ్యనే ఉన్నదని కూడా అంటాడు. ఒక మాట చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. అంటే ప్రత్యక్షం అంటే చూసే విధంగా అందరి ముందర కనుల ఎదుట అది కనబడే విధంగా రాదది. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పి మరి వీలు పడదని వారితో లేకపోతే వారికి ఉత్తరం ఇచ్చాను. మీ ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నదని చెప్పడానికి వీలు పడదు, అది ఎక్కడో లేదు, అది మీ మధ్యనే ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరే దేవుని రాజ్యం అని అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు అని అంటే భక్తులతో, తనను వెంబడించేవారితో. తనను వెంబడించేవారు తన రాజ్యములో మరి భాగస్వాములై పౌరులై ఉండబోయేటువంటి వారిని ఉద్దేశించి చెప్తుంటున్నాడు. వాస్తవంగా చూసినట్టయితే మరి అది ప్రత్యక్షముగా రాదు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యము, రాజ్యాధికారులు, రాజు వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ లాంటిది కాదన్నమాట.
కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని తలంపులకు మన తలంపులకు ఎంత వ్యత్యాసం ఉండి ఉన్నది చూడండి. యెషయా గ్రంథం 55:8 వచనము ఏమంటున్నదని అంటే, యెషయా గ్రంథం 55:8 వచనంలో 55:8 వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని అంటున్నాడు. అంటే దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు, మన త్రోవలు దేవుని త్రోవల వంటివి కావు, లేకపోతే దేవుని త్రోవలు మన త్రోవల వంటివి కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు తలంచేది ఒకటైతే మానవుడు తలంచేది ఒక రకంగా ఉంటుందన్నమాట. మానవుడు దేన్ని తలస్తున్నాడు? ప్రకృతి సంబంధమైనగా ఆలోచిస్తూ ఉంటాడు. వాని యొక్క హృదయం కఠినంగా ఉంటుంది. అంతేకాకుండా మారు మనసు పొందడు, దేవుడు ఉన్నాడని నమ్మడు. అంతేకాకుండా అతడు సంపాదించాలి, తినాలి, త్రాగాలి అనేటువంటి ఉద్దేశం మీద ఉంటుంటాడు. ఇది ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి గురించి చెప్పబడినటువంటి మాట. అయితే ఒక ప్రకృతి సంబంధులైనటువంటి వారు లేదా శరీర సంబంధులైనటువంటి వారు శరీర రీత్యా ఆలోచిస్తారు. అది శరీరరీత్యా ఆలోచించడం ఏదైతే ఉన్నదో, శరీరానుసారంగా నడుచుకున్నటువంటి వారు దేవునికి విరోధులు. కాబట్టి శరీరానుసారంగా ఉండేటువంటి వారు ఎన్నటికి కూడా మరి వారు దేవునికి ఇష్టలు కారని చెప్పి కూడా బైబిల్ చెప్తున్నది. అట్లాంటప్పుడు మరి వారు శరీరానుసారంగానే ఆలోచించారన్నమాట. అప్పుడు ఉన్నటువంటి హేరోదు కానీ పిలాతు కానీ. ఇప్పుడు మనము దేవుని గురించి ఎలా ఆలోచించాలి? మనం ఆత్మీయంగా ఆలోచించాలి. చూడండి, ఆత్మీయంగా ఆలోచించేటువంటి విధానంలోనికి యేసు ప్రభు ఎలా మనల్ని తీసుకుపోతుందంటే, ఆత్మీయంగా ఆలోచించడానికి లేదా ఆత్మ సంబంధమైనటువంటి తన యొక్క రాజ్యము ఆయన మన మధ్యనే స్థాపించాడు. అది దేంతో చాలవుతుంది అని అంటే మారు మనసుతో చాలవుతుంది, లేకపోతే మారు మనసుతో ఆరంభమైంది. ఏది అపోస్తల కార్యములు 11:18 వచనం మనకు ఏం చెప్తుందనంటే, అపోస్తల కార్యములు 11:18 ఏం చెప్తుందనంటే, వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుసు దేవుని మహిమ పరిచిరి. అంటే అన్యజనులకు జీవార్థమైన మారు మనసును, జీవార్థమైనటువంటి మారు మనసును దేవుడు దయచేస్తున్నాడట. అంటే ఇప్పుడు హేరోదు వంటి వారు, పిలాతు లాంటి వారందరికీ కూడా దేవుడు జీవార్థమైనటువంటి మారు మనసును కలుగజేస్తాడు. అంటే మనసును మార్చుకుంటే వారు జీవానికి, పరలోకానికి, మరి నిత్య రాజ్యానికి వెళ్ళేటువంటిది అన్నమాట. అది నిత్య రాజ్యానికి వెళ్ళేటువంటిది. అది ఈ లోకంలోనే ప్రారంభమవుతుంది. అది మన మధ్యలోనే ప్రారంభమవుతుంది, మనలోనే ప్రారంభమవుతుంది. అది మారు మనసుతో ప్రారంభమవుతుంది. మరి మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఉద్దేశించి, లక్షణాలు ఏంటి? మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని అంటే ప్రేమ, అంతేకాకుండా తగ్గింపు, లేకపోతే దాన్ని మనము పశ్చాత్తాపం అని కూడా అనొచ్చు. అంతేకాకుండా మరి నమ్మకము, లేకపోతే విశ్వాస్యత, విధేయత, అంతేకాకుండా ఒక ఉద్దేశము కలిగి ఈ లోకంలో జీవించటము, అంతేకాకుండా ధైర్యముగా జీవించటము, అంతేకాకుండా ఇతరుల కొరకు ప్రార్థన పూర్వకంగా జీవించటము, ఇలాంటి కొన్ని లక్షణాలు కూడా, లేకపోతే ఇలాంటి కొన్ని విలువలు కూడా ఆయన బోధించారు. వాస్తవంగా ఇంకా మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఆయన అద్భుతమైనటువంటి తన యొక్క రాజ్యంలో ఉండబోయేటువంటి విలువలను ఉద్దేశించి అక్కడ పరిచయం చేశాడు. చూడండి, మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 3వ వచనం నుంచి మనం చదువుదాం. అక్కడ, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకములు స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు.
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడదురు. నీతి నిమిత్తం హింసింపడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెబుతూ ఇంకా 11-12 వచనాల వరకు ఆయన బోధిస్తుంటున్నాడు. 13-14 వచనాల వరకు కూడా ఆయన బోధిస్తుంటున్నాడు. ఇలా మనం చూసినట్టయితే ఇక్కడ దేవుని రాజ్యంలో అంటే యేసుప్రభు స్థాపించిన రాజ్యంలో మీ మధ్యనే ఉన్నటువంటి రాజ్యం అని చెప్పినటువంటి ఆ రాజ్యంలో ఉండబో విలువలు అన్నమాట. అంటే ఆత్మ విషయం దీనులు కావాలి. అంటే ఆత్మ కొరకు ఈ లోకమును త్యజించుకొని లోకములు ఉన్న వాటిని కూడా విస్మరించి వదిలేసి మరి ఆత్మను ఆస్పదం చేసుకోవాలి. దుఃఖపడు వారు ధన్యులు అని అంటే దేని కొరకు నీ దుఃఖము? నీతి న్యాయం జరిగించుట కొరకు నువ్వు దుఃఖపడాలి. సాత్వికులు ధన్యులు అని అంటే స్వలాభాపేక్ష లేకుండా అంటే స్వార్థము లేకుండా మనం ఇతరులను ప్రేమించాలి. అంతేకాకుండా నీతి కొరకు ఆకలి దప్పులు అంటే అర్థం ఏంటిది? నీతిని జరిగించుట కొరకు ఆకలి కలిగి ఉండాలి, దప్పిక కలిగి ఉండాలి. కనికర పడాలి, ఎందుకంటే కనికర పడితే ఈ రాజ్యంలో కనికరింపబడతావు. హృదయం శుద్ధి కలిగి ఉండాలి. హృదయం శుద్ధి కలిగినటువంటి వారు దేవుని చూస్తారు, అంటే లేదా దేవుని క్రియలు చూస్తారు, దేవుని కార్యాలు చూడగలుగుతారన్నమాట. సమాధానపరచువారు ధన్యులు అని అంటే సమాధానపరచువారు ధన్యులు అని అంటే తాను సమాధానపడి దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగి ఇతరులను కూడా సమాధానపరిచే స్థితికి రాగలగాలి. అంటే దేవునితో వారిని సమాధానపరచాలి. వారు ఇరువురి మధ్య లేకపోతే ఉభయుల మధ్య లేకపోతే అందరితో సమాధానంగా ఉండాలి. నీతి కొరకు హింసింపబడాలి. ఇలాగున దేవుని రాజ్యంలో ఉండబోయేటువంటి విలువలు ఇలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విలువలను ఉద్దేశించి కానీ ఇందాక నేను చెప్పినటువంటి ప్రేమ, పశ్చాత్తాపము, అంతేకాకుండా విశ్వాసమును ఉద్దేశించి విధేయతను ఉద్దేశించి ఒక ఉద్దేశము కలిగి జీవించే ఉద్దేశం కొరకు, అంతేకాకుండా ధైర్యంగా ఉండేటువంటి గురించి, అంతేకాకుండా ప్రార్థన గురించి మనము వాయిదేసుకొని తర్వాత వచ్చేటువంటి పాఠాలలో లేకపోతే తర్వాత వచ్చేటువంటి ప్రోగ్రాంలో మనము మాట్లాడుకుందాం. ఇక్కడ మనము చివరిగా యేసు ప్రభు స్థాపించినటువంటి రాజ్యము అది ఎంత గొప్పది అనంటే యేసు ప్రభు మారు మనస్సును బోధించి ఈ ప్రజలను దేవునితో కలిపి ఈ ప్రజలను తన ప్రేమ చేత నింపి ఈ లోకములో సంఘముకు, సమాజమునకు, యావత్ ప్రపంచానంతటి కూడా తన దైవిక లక్షణాలను ఈ యొక్క భక్తుల గుండా మరి ప్రసరింపజేసి లేకపోతే వ్యాపింపజేసి సంఘ సమాజాన్ని కూడా సామరస్యంగా, సౌభ్రాతృత్వంగా, అంతేకాకుండా కనికరముతో, ప్రేమతో ముందుకు నడిపించాలన్న ఉద్దేశం. ఇప్పుడు యేసు ప్రభు ఈ ప్రజల మధ్య స్థాపించిన ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ప్రపంచము, ఆధ్యాత్మికమైన ఈ రాజ్యము అది ఎంతటి గొప్ప కార్యం చేయనే ఉన్నదని అంటే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడ్డది. 23వ అధ్యాయంలో యేసు ప్రభు 23వ వచనంలో చెప్తుంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఈ వేషధారులు అంటే ఈ యొక్క మన పరిసయ్యులను అంతేకాకుండా శాస్త్రం ఉద్దేశించి చెప్తున్నారు అనమాట. వీళ్ళు మత నాయకులు, ఒక రకంగా రాజకీయ నాయకులే. వీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు అంటే 10వ భాగం చెల్లించాలని అంటున్నారు. లేకపోతే ధర్మశాస్త్ర ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. వారు ఏం చెప్తున్నారు? కొన్ని ఆచారాలు, కొన్ని పుకిటి పురాణాలు, అంతేకాకుండా కొన్ని పారంపర్య ఆచారాలు ప్రజలకు బోధించి కానీ అసలు అయినటువంటి భక్తి సారాన్ని వారికి బోధించడం లేదు, పరమార్థాన్ని బోధించడం లేదు. ఏంటిది అనంటే వారు న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. ఇక న్యాయమే లేనప్పుడు ప్రజల మధ్య, కనికరమే లేనప్పుడు, విశ్వాసం ఒకరి పట్ల విశ్వాసం లేనప్పుడు
అది ఎన్నటికి కూడా సరైన భక్తి కాదు, దేవుడు ఆశించింది కాదు. కాబట్టి దేవుడు ఆశించేది ఏంటంటే న్యాయము, కనికరము, విశ్వాసము. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్రేమ నుండే పుడతాయి. ఆ ప్రేమనే లేనప్పుడు వ్యర్థము. అందుకోసం యేసు ప్రభు మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని ఉటంకిస్తూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్తూ మరి ఆయన నొక్కి వక్కాడించాడు. ఆయన మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని కేవలము మరి పెదవుల వరకే ఆయన ఏది పరిమితం చేయక తన జీవితంలో కూడా అన్వయించుకొని తనను ఎట్లా ప్రేమించుకున్నాడు ఇతరులను కూడా అంతకన్నా ఎక్కువగా ప్రేమించి ఈ ప్రజల కోసం తాను ప్రాణం పెట్టి రక్తం గార్చి మూడవ నాడు తిరిగి లేవలసినటువంటి మరి పరిస్థితి తనకు వచ్చింది. లేదా తను ఆ విధంగా సంతోషంగా ఆ యొక్క మరి ప్రజల కోసం త్యాగం చేయడానికి ముందుకొచ్చాడు. ఈ సంగతులను మనం ఇంతటితో ముగించుకుందాం. మరో ఏది ప్రోగ్రాంలో మరికొంత మనం తెలుసుకోవడానికి మనం ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.